హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్కు సంబంధించిన ఎకనామిక్స్ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 8 దాకా ఈ యొక్క అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 9 ద్రవ్యము, బ్యాంకింగు, ద్రవ్యోల్బణానికి సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ వీడియోకు కంటిన్యూషన్గా పార్ట్ 2 వీడియో ఇవాళ తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మొదటి సంవత్సరం, 2వ సంవత్సరాలకు సంబంధించినటువంటి జంతుశాస్త్రం, వృక్షశాస్త్రాలకు సంబంధించిన యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 8 దాకా ఈ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 9 ద్రవ్యము, బ్యాంకింగు, ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోకు కంటిన్యూషన్గా ఇవాళ పార్ట్ 2 వీడియో ద్వారా మరిన్ని ద్రవ్యము, బ్యాంకింగు, ద్రవ్యోల్బణానికి సంబంధించిన ప్రశ్నలు, జవాబులు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. వాణిజ్య బ్యాంకుల విధులు ముఖ్యంగా 3 రకాలుగా ఉన్నాయండి. అవి ఏవి? 1 ప్రాథమిక విధులు, 2 అనుషంగిక విధులు, 3 సాధారణోపయోగ సేవలు, పైవన్నీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. రెండో ప్రశ్న చూస్తే వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధులు తెలపండి. డిపాజిట్లను స్వీకరించడం, రుణాలను మంజూరు చేయడం, పరపతిని సృష్టించడం, క్రెడిట్ కార్డులు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. మూడో ప్రశ్న చూస్తున్నాం. ప్రజల నుంచి వీటిని స్వీకరించడం బ్యాంకుల యొక్క ప్రాథమిక విధి. డిపాజిట్లు స్వీకరించడమా, రుణాలను మంజూరు చేయడమా, పరపతిని సృష్టించడమా, క్రెడిట్ కార్డులా? ప్రజల నుంచి వీటిని స్వీకరించడం బ్యాంకుల ప్రాథమిక విధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డిపాజిట్లను స్వీకరించడం బ్యాంకుల యొక్క ప్రాథమిక విధి. నాలుగో ప్రశ్న చూస్తే వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లు 2 రకాలుగా ఉన్నాయి. అవి ఏవి? 1 డిమాండ్ డిపాజిట్లు అంటారు, 2 కాలపరిమితి డిపాజిట్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. ఐదో ప్రశ్న చూస్తే లాభాలను ఆర్జించడం వాణిజ్య బ్యాంకుల ముఖ్య ఉద్దేశం, అయితే దీనికోసం వీటిని మంజూరు చేస్తూ ఉంటాయి. డిపాజిట్లను స్వీకరించడమా, రుణాలను మంజూరు చేయడమా, పరపతిని సృష్టించడమా, క్రెడిట్ కార్డుల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రుణాలను మంజూరు చేయడం ద్వారా. ఆరో ప్రశ్న చూస్తే బ్యాంకులు వ్యాపారస్తుల ద్రవ్య అవసరాల కోసం ఇచ్చే రుణాలను ఏమని అంటారు? డిపాజిట్లను స్వీకరించడం, రుణాలను మంజూరు చేయడం, పరపతిని సృష్టించడం, నగదు పరపతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, నగదు పరపతి అని అంటారు. ఏడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. నమ్మకమైన ఖాతాదారులకు బ్యాంకులు ఏ పద్ధతి ద్వారా రుణాలు ఇస్తాయి? అదేవిధంగా ఖాతాదారుని కరెంటు ఖాతాలో నిల్వ ఉన్న మొత్తం కంటే అధిక మొత్తాన్ని వాడుకునే వసతిని ఏమని అంటారు? డిపాజిట్లను స్వీకరించడమా, రుణాలను మంజూరు చేయడమా, పరపతిని సృష్టించడమా, ఓవర్ డ్రాఫ్టా?
నమ్మకమైన ఖాతాదారులకు బ్యాంకులు ఏ పద్ధతి ద్వారా రుణాలు ఇస్తాయండి? అదేవిధంగా ఖాతాదారుని కరెంటు ఖాతాలో నిల్వ ఉన్న మొత్తం కంటే అధిక మొత్తాన్ని వాడుకునే వసతిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. 8వ ప్రశ్న చూస్తే కేంద్ర బ్యాంకు ఉత్తర్వుల మేరకు స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్లకు వాణిజ్య బ్యాంకులు స్వల్పకాలిక రుణాలను ఇస్తుంది. వీటిని ఏమని అంటారు? వీటి కాల పరిమితి 15 రోజులకు మించదు. డిపాజిట్లు స్వీకరించడమా, రుణాలను మంజూరు చేయడమా, ఓవర్ డ్రాఫ్టా, కాల్ మనీ లేదా కాల్ లోన్సా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కాల్ మనీ లేదా కాల్ లోన్స్ అంటారు. 9వ ప్రశ్న చూస్తే ఖాతాదారుల వద్ద ఉన్న బిల్లులపై కాల పరిమితికి ముందుగానే వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పిస్తుంది. ఈ పద్ధతిని ఏమంటారు? డిపాజిట్లు స్వీకరించడమా, బిల్లుల డిస్కౌంటింగా, ఓవర్ డ్రాఫ్టా, కాల్ మనీ లేదా కాల్ లోన్సా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బిల్లుల డిస్కౌంటింగ్ అంటారు. 10వ ప్రశ్న చూస్తే బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లే అవి ఇచ్చే రుణాలకు ఆధారం. అయితే కింది వానిలో బ్యాంకు డిపాజిట్ల కంటే ఎన్ని రెట్లు రుణాలు పెంచడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పరపతిని సృష్టించడం అంటారు. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆధునిక బ్యాంకులు ఖాతాదారులకు వీటిని మంజూరు చేయడం ద్వారా రుణాలను మంజూరు చేస్తూ ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, క్రెడిట్ కార్డులను మంజూరు చేసి రుణాలను మంజూరు చేసి వాటి ద్వారా తిరిగి వడ్డీలు వేసి అధిక చెల్లింపులు చేయించుకుంటూ ఉన్నాయి. ఇక 12వ ప్రశ్న చూస్తే బ్యాంకులో నిర్వహించే ప్రాథమిక విధుల ఫలితంగా ప్రాతినిధ్య విధులు ఏర్పడతాయి. వీటిని అనుషంగిక విధులు అని కూడా అంటారు. అవి ఏవి? 1. బ్యాంకులో ఖాతాదారులు ప్రతినిధులుగా వారి తరపున బీమా ప్రీమియంలను, కరెంటు బిల్లులు మొదలైన వాటిని ఖాతాదారుల ఆదేశానుసారం నిర్ణీత సమయాల్లో చెల్లించుట. అదేవిధంగా బ్యాంకులో ఖాతాదారులు ఏజెంట్ కంపెనీల షేర్లను, రుణపత్రాలను కొనిపెడతాయి. అదేవిధంగా ఖాతాదారుల తరపున డ్రాఫ్ట్ ద్వారా, చెక్కుల ద్వారా, తంతి తపాలా ద్వారా సొమ్మును బదిలీ చేస్తుంది. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 13వ ప్రశ్న చూస్తే బ్యాంకుల సాధారణోపయోగ సేవలు తెలపండి. విదేశీ వ్యాపార క్రమంలో అత్యవసరమైన పరపతి పత్రాలను జారీ చేస్తాయి. విదేశీ వర్తకం చేసేవారికి విదేశీ ద్రవ్యంలో విత్త సహాయం చేస్తుంది. విద్యార్థుల ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యా రుణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. బ్యాంకింగ్ సేవలలో మరో విప్లవాత్మక సౌకర్యం ఏటీఎం పద్ధతిని తీసుకొచ్చింది. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 14వ ప్రశ్న చూస్తున్నాం. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్ర బ్యాంకు శిఖరం. అయితే కేంద్ర బ్యాంకు యొక్క విధులు తెలపండి. కరెన్సీ నోట్ల జారీ, ప్రభుత్వ బ్యాంకరుగా పనిచేస్తుంది, బ్యాంకుల బ్యాంకరుగా పనిచేస్తుంది, అంతిమ రుణదాతగా ఉంటుంది, పరపతి నియంత్రణ చేస్తుంది, పర్యవేక్షణ చేస్తుంది, విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిరక్షణ చేస్తుంది, ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలుపరుస్తుంది. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్, పైవన్నీ అండి. 15వ ప్రశ్న చూస్తే ఒక దేశంలో వీటి జారీలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది. ఒక దేశంలో వీటి జారీలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కరెన్సీ నోట్ల జారీలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటుంది. ఇక 16వ ప్రశ్న చూస్తే కేంద్ర బ్యాంకు ఈ బ్యాంకుగా కూడా పనిచేసి ఏజెంటుగా, సలహాదారుగా కూడా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ బ్యాంకరుగా పనిచేస్తుందండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 17వ ప్రశ్న చూస్తే కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికే కాకుండా బ్యాంకులకు కూడా బ్యాంకరుగా పనిచేస్తుంది. ప్రతి బ్యాంకు చట్ట ప్రకారం తన స్వీకరించిన డిపాజిట్ల మొత్తంలో కొంత శాతం నగదు నిల్వలుగా ఉంచాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బ్యాంకుల బ్యాంకరుగా పనిచేస్తుంది. 18వ ప్రశ్న వస్తే మార్కెట్లో అన్ని రకాల పరపతి సౌకర్యాలు ఉపయోగించుకున్న తర్వాత కూడా ఇంకా ద్రవ్య ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాంకులకు, డిస్కౌంట్ గృహాలకు, ఇతర పరపతి సంస్థలకు కేంద్ర బ్యాంకు ఏ విధంగా సహాయపడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అంతిమ రుణదాతగా పనిచేస్తుందండి. 19వ ప్రశ్న వస్తే కేంద్ర బ్యాంకు దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను ఈ విధంగా పనిచేస్తుంది. నూతన బ్యాంకుల ఏర్పాటులో, బ్యాంకుల విస్తరణకు కూడా తోడ్పడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పరపతి నియంత్రణ చేస్తుంది. 20వ ప్రశ్న చూస్తే కేంద్ర బ్యాంకు ఈ నిల్వలను పర్యవేక్షిస్తుంది. అలాగే విదేశీ ద్రవ్యాన్ని అమ్మడం, కొనడం ద్వారా మారక రేటు స్థిరత్వానికి కృషి చేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిరక్షణ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. 21వ ప్రశ్న చూస్తే
కేంద్ర బ్యాంకు ఆర్థిక స్థిరీకరణకు కృషి చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ విత్త సంస్థల ఆర్థికపరమైన సంబంధాలను ఏర్పరుచుకుంటూ వివిధ చర్యలను చేపట్టడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ. ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలు జరపడం అంటారు. 22వ ప్రశ్న చూస్తే కేంద్ర బ్యాంకు యొక్క ఆశయాలు తెలపండి. 1. కరెన్సీ నోట్ల జారీని క్రమబద్ధం చేస్తుంది. 2. దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధిస్తుంది. 3. పరపతి వ్యవస్థను నియంత్రిస్తుంది. 4. వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శకత్వం వహిస్తుంది. 5. దేశవ్యాప్తంగా ఒకే పరపతి విధానాన్ని రూపొందించి అమలు చేయటం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 23వ ప్రశ్న చూస్తే భారతదేశంలో కేంద్ర బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంకా, భారతీయ విదేశీ మారక బ్యాంకా, భారతీయ స్టేట్ బ్యాంకా, ఏదీ కాదు. భారతదేశంలో కేంద్ర బ్యాంకు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భారతీయ రిజర్వ్ బ్యాంకు. 24వ ప్రశ్న వస్తే రాయల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ యొక్క సూచనల మేరకు ఏ సంవత్సరంలో 5 కోట్ల రూపాయల వాటా మూలధనంతో భారతీయ రిజర్వ్ బ్యాంకు నెలకొల్పబడింది? 1930 ఏప్రిలా, 1932 ఏప్రిలా, 1935 ఏప్రిలా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1935 ఏప్రిల్లో. 25వ ప్రశ్న చూస్తే ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంకును జాతీయం చేసింది? 35లోనా, 45లోనా, 49లోనా, 50లోనా? ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంకును జాతీయం చేసింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1949లో. 26వ ప్రశ్న చూస్తే భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇతర ప్రాంతీయ కార్యాలయాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? ఢిల్లీ, కలకత్తా, చెన్నై, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 27వ ప్రశ్న చూస్తే భారతీయ రిజర్వ్ బ్యాంకు యొక్క విధులు కరెన్సీ నోట్ల జారీ, ప్రభుత్వ బ్యాంకరుగా వ్యవహరించడం, బ్యాంకులకు బ్యాంకరుగా వ్యవహరించడం, అంతిమ రుణదాతగా, క్లియరింగ్ హౌస్ల నిర్వహణ, విదేశీ మారకద్రవ్యాల పరిరక్షణ, పరపతి నియంత్రణ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ హెచ్ పైవన్నీ అండి. 28వ ప్రశ్న చూస్తే రిజర్వ్ బ్యాంకు యొక్క ఆశయాలు తెలపండి. కరెన్సీ నోట్ల జారీని క్రమబద్ధం చేయడం, దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధించడం, వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శకత్వం వహించడం, దేశంలో పరపతి వ్యవస్థను నియంత్రించడం, దేశవ్యాప్తంగా ఒకే పరపతి విధానాన్ని రూపొందించి అమలు చేయడం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 29వ ప్రశ్న వస్తే సాధారణ ధరల స్థాయిలో స్థిరమైన గ్రహించదగిన పెరుగుదల పరిస్థితిని ఏమంటారు? ధరల స్థాయి, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ద్రవ్యోల్బణం అంటారు. ఈ 30వ ప్రశ్న చూస్తే ఇది అనేక విధాలుగా ప్రజల ఆర్థిక జీవితాన్ని, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఇది ఉత్పత్తి విలువ, పంపిణీ విలువలను కూడా ప్రభావితం చేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ద్రవ్యోల్బణాన్ని. 31వ ప్రశ్న చూస్తే ద్రవ్యోల్బణానికి కారణాలు తెలపండి. వస్తువుల సమిష్టి డిమాండ్ పెరుగుదల, అల్ప సప్లై కారణాలు, ఉత్పత్తి వ్యయం పెరుగుదలకు కారణాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 32వ ప్రశ్న చూస్తున్నాం. వస్తువుల సమిష్టి డిమాండ్ పెరుగుదలకు కారణాలు తెలపండి. 1. అధిక జనాభా పెరుగుదల రేటు, 2. ఆర్థిక అభివృద్ధి వల్ల తలసరి ఆదాయాలు పెరగడం, 3. ఉద్యోగిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయడం, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరగడం, ప్రత్యక్ష పన్ను రేట్లు తగ్గించడం, లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం. ఇవన్నీ కూడా వస్తువుల సమిష్టి డిమాండ్ పెరుగుదలకు కారణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. 33వ ప్రశ్న చూస్తే అల్ప సప్లై కారణాలు తెలపండి. వ్యవసాయ రంగంలో ఋతుపవనాలు విఫలం కావడం, వరదలు, పంటలకు తెగులు రావడం, కల్తీ విత్తనాల వాడకం మొదలగునవి. అదేవిధంగా సంస్థాగత పరపతి తగినంత లభించనందువల్ల పెట్టుబడి కొరత ఏర్పడుతుంది. ఉత్పాదకాలు, ముడి పదార్థాల సప్లై లేకపోవడం, కొరతగా ఉండడం, అదేవిధంగా విద్యుత్తు కొరత, కార్మికుల అశాంతి మొదలైన కారణాలు, స్థాపిత శక్తి పూర్తిగా వినియోగించుకోలేకపోవడం, కొన్ని పరిశ్రమల దీర్ఘపాలన కాలం, దేశంలో వినియోగానికి సప్లై తగ్గించి ఎగుమతులు చేయడం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 34వ ప్రశ్న చూస్తే ఉత్పత్తి వ్యయం పెరుగుదలకు కారణాలు తెలపండి. ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం, పన్నుల రేట్లు పెరగడం, ఆధునిక పద్ధతిలో ఉపయోగించకుండా పాతకాలపు పద్ధతుల్లో ఉత్పత్తి చేయడం, అధిక ధరలకు యంత్రాలను, పనిముట్లను దిగుమతి చేయడం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 35వ ప్రశ్న చూస్తే సాధారణ పరిభాషలో ద్రవ్యోల్బణం అనగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. అదేవిధంగా కేవలం ఒక్కసారి ధరలు పెరుగుతానే దాన్ని ద్రవ్యోల్బణం అని అనకూడదు. నిర్విరామంగా ధరలు పెరుగుతూ ఉంటే దానిని ద్రవ్యోల్బణం అంటారు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 36వ ప్రశ్న చూస్తే కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయడాన్ని ద్రవ్యోల్బణం అని అన్న ఆర్థికవేత్త ఎవరు?
హట్రే, డాల్టన్, కిమ్మరర్, క్రోథర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హట్రే అనే ఆర్థికవేత్త. 37వ ప్రశ్న చూస్తే ద్రవ్యోల్బణం అనగా అధిక ద్రవ్యము తక్కువ వస్తువులను వెంటాడడం అని అభిప్రాయపడినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డాల్టన్. 38వ ప్రశ్న చూస్తే వ్యాపార అవసరాలకు మించి కరెన్సీ ఉండడాన్ని ద్రవ్యోల్బణం అని నిర్వచించిన ఆర్థికవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కిమ్మరర్. 39వ ప్రశ్న చూస్తే ద్రవ్య విలువ పడిపోవడం అనగా ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అని నిర్వచించిన ఆర్థికవేత్త. 39వ ప్రశ్న చూస్తున్నాం. ద్రవ్య విలువ పడిపోవడం అనగా ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అని నిర్వచించిన ఆర్థికవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్రోథర్. 40వ ప్రశ్న చూస్తున్నాం. ద్రవ్యోల్బణం సమాజంలోని ప్రజలను 3 విధాలుగా పంపిణీపై ప్రభావం చూపుతుంది. అవి ఏవి? నిశ్చిత ఆదాయం పొందేవారు, వ్యాపారస్తులు, రుణాలు ఇచ్చేవారు, పుచ్చుకునేవారు, పైవారందరూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. 41వ ప్రశ్న చూస్తే ద్రవ్యోల్బణాన్ని నివారణ చర్యలు తెలపండి. ద్రవ్యపరమైన చర్యలు, కోశ విధానాలు, ద్రవ్యేతర అంశాలు, వేతనాలు, రేషనింగ్, బ్లాక్ మార్కెట్ను అరికట్టడం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 42వ ప్రశ్న చూస్తున్నాం. ద్రవ్యోల్బణ విరామం అనే భావనను ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త ఎవరు? జేఎం కీన్సా, మార్షలా, కౌథరా? ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జేఎం కీన్స్. 43వ ప్రశ్న చూస్తే ఎవరి అభిప్రాయంలో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరుగుదల, నిరుపయోగ వనరులు ఉన్నంతకాలం ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీయదు అని తెలిపినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జేఎం కీన్స్. 44వ ప్రశ్న చూస్తే ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత స్థాయిని చేరుకున్న తర్వాత ద్రవ్య సప్లై పెరిగితే దాని ప్రభావం పూర్తిగా ధరలపై ఉంటుంది. దీనిని ఏమంటారు? కీన్స్ నిజ ద్రవ్యోల్బణం అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 45వ ప్రశ్న చూస్తే ధరల పెరుగుదల విపరీతంగా, అతివేగంగా, నిరాటంకంగా పెరుగుతూ ఉంటే దానిని ఏమంటారు? కీన్స్ నిజ ద్రవ్యోల్బణమా, ద్రవ్య సప్లయా, అతి తీవ్ర ద్రవ్యోల్బణమా? ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అతి తీవ్ర ద్రవ్యోల్బణం అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ 9 ద్రవ్యము, బ్యాంకింగు, ద్రవ్యోల్బణానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.